హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు సింపుల్గా, టేస్టీగా, స్మూత్గా అక్కి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోటీస్ని బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లైట్గా డిన్నర్లో కానీ ఎనీ కాంబినేషన్ విత్ రోటీ పచ్చడితో పేరప్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటే నమ్మండి. ఈ రోటీ చేయడానికి ముందుగా ప్రిపరేషన్స్ అస్సలే అవసరం లేదండి. ఫ్రెష్గా వెజిటేబుల్స్ చాప్ చేసుకొని అవైలబుల్ ఉన్న వెజ్జెస్ని ఇలా సన్నగా చాప్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లో తీసుకొని పక్కనుంచండి. బౌల్లో 1 కప్పు పొడి బియ్యం పిండి, చాప్ చేసిన వెజ్జెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వెజ్జెస్లో ఉన్న చమ్మదనం పూర్తిగా పోయేంత వరకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని కొద్దిగా నీరుని కలుపుకుంటూ సాఫ్ట్ డో వచ్చేలా చేసుకోండి. మినిమం 15 నిమిషాలు, కుదిరితే పావు గంట పిండిని బాగా రెస్ట్ ఇవ్వండి. రొట్టి వేసే ముందు 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, అది కట్ చేసి 2 చుక్కలు నూనె వేసి ఒక పిండి ముద్దను తీసుకొని అటు మందంగా కాకుండా ఇలా ఈవెన్గా పిండి ముద్దను తట్టుకోండి. అంతే అండి, మీరు చేసుకున్న రొట్టెని పెనం వేడయ్యాక ఇలా లో టు మీడియం ఫ్లేమ్ కాల్చుకుంటూ రెండో వైపు ఫ్లిప్ చేసి కాస్త ఆయిల్ వేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే రుచికరమైన అక్కి రొట్టి తినడానికి రెడీ. మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.